డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. సో మనం రైట్ మనతో పాటు పల్లవి ప్రశాంత్ వాళ్ళ సిస్టర్ అలాగే వాళ్ళ బావ కూడా మన దగ్గర ఉన్నారు. సో ఎందుకంటే ఆ రైతు బిడ్డ తన కష్టాన్ని తను బిగ్ బాస్కి వెళ్తా అని చెప్పిన తర్వాత కూడా తన కష్టాన్ని నెరవేరింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టైటిల్ విన్నర్ అయి కూడా తను ఆ రైతు బిడ్డ తలుసుకుంటే ఏదన్నా చేయొచ్చు అని చెప్పి కూడా నిరూపించిందని చెప్పి మనకి తెలుసుకోవచ్చు. నిన్న అక్కడ అన్నపూర్ణ స్టూడియోస్లో కూడా బీభత్సంగా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే చాలామంది అక్కడికి వచ్చారు. సో చాలామంది ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో మనతో పాటు పల్లవి ప్రశాంత్ వాళ్ళ సిస్టర్ అలాగే వాళ్ళ బాగున్నారు. సో వాళ్ళకి ఎలా అనిపిస్తుందో వారి మాటలను అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అక్క. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఎట్లా అనిపిస్తుంది అక్క? చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉన్నాం, ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతున్నాం. ఇంతమంది జనాల ఆదరణ ప్రేమ దొరికినందుకు ఇంకా ఇంకా ఎక్కువ చెప్పలేని మాటల్లో. నిజానికి ఇంకా వీళ్ళ ప్రేమ కావాలని మా తమ్మునికి ఎప్పటికీ వాళ్ళ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. సో చూసారు అక్కడ నిన్న ఫైనల్ ఇట్లా కప్పు తీసుకోకనే ముందే ఆల్రెడీ పల్లవి ప్రశాంత్ విన్నర్ అని చెప్పి కూడా కొన్ని వేల మంది అభిమానులు వచ్చారు అక్కడికి. సో అది చూస్తుంటే మీకు అసలు అంటే బయట వాళ్ళే కొంచెం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక్కటే తల్లి కడుపులో పుట్టిన మీరు అంటే చిన్నప్పటి నుంచి ఏ విధంగా ఉంటుండే ఎట్లా అనిపిస్తుంది అంటారు ఆ విధంగా చూస్తుంటే? నిజం ఫస్ట్ అయితే అంతమంది ప్రేమ దొరికినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. అంతమంది ప్రేమ దొరికినందుకు ఫస్ట్ మాకు కళ్ళలో వాటర్ వచ్చినాయి. నిజానికి అక్కడ తన ఎమోషనల్ చూస్తే మీకు అంటే అబ్జర్వ్ చేసిరో లేదో కళ్ళల్లో నుండి ఆనంద బాష్పాలు, పెదవి పైన చిరునవ్వు. ఇది కదా సాధించింది చాలు ఇంకా మాకు అని చెప్పి ఒక ఫీలింగ్ అయితే మాలో ఉంది. తనని మేము ఎట్లా అంటే ఎట్లా చెప్పాలో కూడా తెలియట్లేదు. నిజానికి మనస్ఫూర్తిగా చెప్పాలంటే తనని విన్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వాళ్ళ రుణం ఎప్పటికీ మేము తీర్చుకోలేము. ఎప్పటి నుంచో ప్రశాంత్ వీడియోస్ చేస్తారు బిగ్ బాస్కి పోతా అని చెప్పి. అసలు స్టార్టింగ్ బిగ్ బాస్ ఆ వీడియోలు చేసేటప్పుడు మీకు మనసుకి ఏం అనిపించింది? నిజంగానే పోతాడు అని చెప్పి అనుకున్నారు అప్పుడు మీరు? ఫస్ట్ అయితే అనుకోలేదు, ఎందుకంటే అంత పెద్ద ఆపర్చునిటీ మనకు వస్తుంది అని కానీ తను అక్కడి వరకు వెళ్తాడని కానీ మేము ఊహించలేదు. వెళ్తా అంటే ఎందుకు నాని అక్కడి వరకు వెళ్ళడము, ఇప్పుడే ఇంత నెగిటివిటీ ఉంది కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకెంత ట్రోల్ చేస్తారో, ఎంత నెగిటివ్ అవుతావో, ఇప్పటికే ఇంత స్ట్రగుల్ అవుతున్నాం. ఏమంటారు కామెంట్స్ బాక్స్ చూస్తుంటే తనని కాదు ఇంకా ఉంటాయి కదా, అలాంటి కామెంట్స్ వచ్చేసరికి నేను మా ఆయన ఇద్దరం ఫస్ట్ ఫీల్ అయ్యి చెప్పేసినాం, వద్దు ఇంకా వీడియోస్ తీయకు, ఇలాంటి వాటి వల్ల ఇంకా 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 ఎక్కువ ట్రోల్ అయిపోతుంది, వద్దు నాని అని చెప్పేసి చాలా చెప్పినాం. కానీ లేదక్క, ట్రోల్స్ వస్తేంది, నెగిటివ్ కామెంట్స్ వస్తేంది, వాటన్నిటిని పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేం అని చెప్పి తనే చెప్పిండు. అప్పుడే అరే ఇంత ఆలోచిస్తున్నాడా అనే ఒక ఆలోచన అయితే మాకు కూడా వచ్చింది. కానీ ఇప్పుడు తను వెళ్ళిండు, తన ఆట వల్ల అందరి అభిమానాన్ని పొందిండు, అలాగే విన్నర్ అయిండు. అది ఇంకా ఇక చెప్పలేము అసలు, ఇంకా ఎట్లా చెప్పడానికి కూడా లేవు మాటలు. సో ఎలా ఉండేవాడు అక్క ఇంట్లో చిన్నప్పటి నుంచి కానీ మీతో కానీ ఫ్యామిలీలో? ఎందుకంటే వీడియోస్లో కూడా ఫ్యామిలీకి సంబంధించిన వీడియోలు చాలా చేస్తాడు. ఇంట్లో మమ్మీ లేదు అని చెప్పుకుంటే ఇంట్లో ఏదైనా బాసలు ఉంటాయి అవి చూడడం కానీ, ఇల్లు వాకిలు చూడడం కానీ, సో ఇలాంటివి చేస్తుంటప్పుడు సో ఎట్లా అనిపిస్తుంది మీకు? తను మామూలుగా ఇప్పుడు పల్లెటూరు కాబట్టి హెల్పింగ్ నేచర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తనకనే కాదు, విలేజ్లో కానీ ఇంకా ఇది ఏమంటారు టౌన్స్లో అయినా సరే ఆటోమేటిక్గా చేసేస్తారు వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి చూసి. తను అదే చేసిండు. తను అట్లా చేస్తూ ఉంటారే అంటే ఒక టైప్ ఆఫ్ అంటే ఎట్లా అంటే నేను చేసుకున్నాం మేము అదృష్టవంతురాలరా అనే ఫీలింగ్ వస్తుంది. ఇంకోటి ప్రశాంత్ బిగ్ బాస్కి బయటికి రాగానే బాబు కూడా మంచమైన చూసి పెళ్లి చేస్తా అని చెప్పిండు. సో ఇంట్లో అలాంటి డిస్కషన్ ఏమైనా వచ్చినాయి? తను అందులోకి వెళ్ళక ముందు మేము చూసినాం కానీ తన ఒకటైతే ఉంది, అరే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాడు, అది రీచ్ అయిన తర్వాతనే చేసుకుంటా అని మాకు చెప్పిండు. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాతనే అలా అది ఎప్పుడైతే నాకు ఆఫర్ వస్తుందో అందులోకి వెళ్ళేసి వచ్చిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటా, అప్పుడు మీరు చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటా, అప్పటి వరకు ఆగండి అన్నాడు. అదే మాట మీద మేము ఆగినాం. ఇప్పుడు వచ్చిన తర్వాత చూడాలి. అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి అయితే బాగుంటుంది అని చెప్పి మీరు అనుకుంటున్నారు? క్వాలిటీస్ అంటూ ఏం లేవు. అమ్మాయి మంచిగా ఉండి అమ్మను నాన్నను బాగా చూసుకొని తనని బాగా చూసుకొని అర్థం చేసుకునే అమ్మాయి అయితే చాలు. ఎలాంటి క్వాలిటీస్ అంటూ ఏం లేవు. అలా ఉంటే చాలు అంటూ అంతే. అమ్మ పాపను మంచిగా చూడాలి, తనని అర్థం చేసుకోవాలి. అంటే అక్క ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కొన్ని నెగిటివ్స్ కూడా ట్రోల్ అయినాయి. ఆ నెగిటివ్ ట్రోల్స్ ఉన్నప్పుడు
మీకు ఎందుకంటే మదర్ కూడా మమ్మీ కూడా చాలా లోగా ఫీల్ అయింది హెడ్ఏక్ అయి కూడా ఇంట్లో ఉన్నప్పుడు. సో బాబు కూడా కొంచెం చాలా లోగా ఫీల్ అయినప్పుడు, ఎందుకంటే మేము కూడా స్వయంగా చూసినాం కదా. అలాంటి టైంలో మీకు ఏమైనా ఫోన్ చేసి మీరు ఫ్యామిలీ డిస్కషన్స్ ఉంటాయి కదా, అరే అనవసరంగా పోయింది బిగ్ బాస్ హౌస్కి, ఎందుకు పోయిన ఇన్ని బాధలు భరిస్తున్నావు అని చెప్పి కూడా ఎప్పుడైనా మీతో అలాంటి సంభాషణలు ఎప్పుడైనా వచ్చినాక మీ మధ్య? అనవసరంగా వేయండు అనేసి మేమైతే ఏమనుకోలేదు. ఎందుకంటే తన ఇది ఏ కారణం చేత వేయండో ఆ కారణం అది మాకు ఒక అనిపించింది. కాకపోతే నేను అప్పుడు ఇక్కడనే ఉన్నాను. నేను ట్రోలింగ్ వచ్చినప్పుడు నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది అన్నప్పుడు వీళ్ళు ఎమోషన్ అయిపోయి అమ్మకి బీపీ డౌన్ అయిపోతుంది, హెవీ అయిపోతుంది, డౌన్ కాదు హెవీ అయిపోతుంది. ఉత్తనే వాటర్ వచ్చేస్తాయి, ఏడ్చేస్తుంది ఫస్ట్. ఇక తల్లి ప్రేమ ఇక మనం చెప్పలేం కదా, ఏడ్చేస్తుంది. వద్దమ్మా ఏడవకు, ఏం కాదు, ఇప్పుడు ఇట్లున్నందుకు ఇంతకంటే ఎక్కువ ఉండే ముందు, ఇప్పుడు అదే నడుస్తుంది, ఏం కత్తి అదే మనం ఆశీర్వాదం అనుకొని ముందుకు వెళ్దాం అంతేగాని. కాకపోతే నిజానికి వాళ్ళకి నేను చెప్పిన అది నేను ఫేస్ చేసిన ఇంకా ఎక్కువ. ఇప్పుడు ఏదైనా చిన్న తనని ఏదైనా ట్రోల్ చేసినా వీళ్ళు ఇట్లా అంటున్నారు అనేసి అన్న నాకే బీపీ రేజ్ అయిపోతుంది. ఎవరేం మాట్లాడినా బీపీ రేజ్ అయిపోయి, ఇప్పుడు మా ఆయన అయినా సరే ఇది గట్లా అనేసరికి నువ్వు అబ్బా ఎందుకు నువ్వు కూడా అంటున్నావు అనే ఒక ఫీలింగ్ తోటి అర్చేస్తా. అదే కాకపోతే వీళ్ళు ఇక్కడ ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, బాగా ఎమోషనల్ అయ్యి ఇంకా అంటే ఉంటుంది ఎమోషనల్. కాకపోతే వాళ్ళు ఏడుస్తున్నారు కదా, నేను కూడా ఏడ్చుకుంటూ కూర్చుంటే వాళ్ళు ఇంకా ఎక్కువ ఎమోషనల్ అయిపోతారు. ఎందుకంటే మేము చాలా వరకు వాళ్ళకి చెప్పలేదు. నేను మా తమ్ముళ్ళు మాట్లాడుకునేటప్పుడు కూడా సడన్గా వచ్చి ఏడ్చేస్తూనే ఉంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు, ఏడవకు, మేము ఉన్నాం కదా, ఏం కాదు. అప్పుడు చాలా అంటే అప్పుడు నేను మా అమ్మ ఇంటి దగ్గర ఉన్నా. సడన్గా చూసి బాపు నీకు తెలిసిందా అని ఫోన్ చేసి అడిగి ఫోటో పంపించిన. అరే స్టన్ అది నార్మల్గా తాకింది అనుకున్నాం, మొత్తం ఇక్కడ వాచి మొత్తం మొహం అంతా ఉబ్బి బ్లడ్ లాగా వచ్చేసి, అరే ఇంత ఎందుకు అంటే గేమ్ లాగా కాకుండా తన ఆశయం ముందు పెట్టుకొని కళ్ళ ముందు ఉన్నారు. నేను గెలవడానికే ఆడాలి, నేను దేనికోసం అయితే పోయినో అదే నా లక్ష్యం అన్నట్టు ఆడిండు. వీడు ప్రాణం పెట్టి ఆడిండు. అక్కడనే మాకు విన్ అనుకున్నాం మేము అక్కడికి. మరి కొద్దిసేపట్లోనే ఇక్కడికి రాబోతున్నాడు, మీ ఇంటికి రాబోతున్నాడు. అంటే 109 days తర్వాత ఇంటికి రాబోతున్నాడు కప్పు పట్టుకొని. సో ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారు? ఫస్ట్ రాగానే ఏం చెప్పబోతున్నారు ప్రశాంత్? ఫస్ట్ రాగానే అంటే ఇంకా మేము ఇదేం అనుకోలేదు. కాకపోతే ఫస్ట్ అయితే హగ్ ఇవ్వాలి, అది చాలు మాకు. చాలా చాలా మిస్ అయినాం. వాడి మాటలు కానీ వాడి కోపం పడడు నిజానికి. నన్ను బాగా ఏడిపిస్తాడు. అని ఏదో ఇట్లా కొంచెం అట్లా ఏడిపించినప్పుడు నేను అరిచేస్తాం, బాగా కొట్టుకుంటాం, టామ్ అండ్ జెర్రీ అంటారు కదా, ఆ టైప్లో నేను బాగా అరిచేస్తాను. నేను బాగా కోప్పడతా, వాళ్ళకంటే ఎక్కువ నేను కోప్పడతా. నన్ను ఏడిపిస్తాడు, చేస్తాడు, ఏంది గంతేతి. మా పిల్లలంటే బాగా అది ఇంకా వాళ్ళని కూడా ఏడిపిస్తాడు. వాడు ఏడుస్తూ ఉంటే ఈయన నవ్విపిస్తూ ఉంటాడు. ఆ టైప్లో కొంచెం జరుగుతుంటాయి. అవి మిస్ అయినాం బాగా. వాడు అందులో ఏడుస్తూ ఉంటే కొంచెం ఇక తన ఆట వల్లనైతే ముందుకెళ్ళిండు. ఆ నెగిటివిటీ ట్రోల్స్ తగ్గినాయి. ఓకే, అందరి ప్రేమనైతే దొరికింది మాకు. ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు తనని. అరే ఇట్లా మనం రైతు అంటే ఏంటి అని చూపించడానికి చూపించిండు. అది అర్థం చేసుకొని అందరు సహకరించారు, విన్నర్ని చేసారు. అందుకు మేము ఎప్పటికీ
మర్చిపోలేము, వాళ్ళ రుణాన్ని అయితే మేము తీర్చుకోలేము. అంటే శివాజీ గురించి చెప్పాలంటే ఏమంటారు అంటే ప్రతి విషయంలో శివాజీ పల్లవి ప్రశాంత్తోనే ఉన్నాడు కదా, సో శివాజీ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? నిజానికి తమ్ముడు చాలా లో అయిండు. ఫస్ట్ 2 వీక్స్ అందరూ ఇట్లా ఒకటేసారి తన పైకి అటాక్ చేసేసరికి అది అక్కడ సహజం. ఎవరికైనా అరే ఇట్లా వచ్చిండు, ఓకే ఏం చేస్తున్నాడు అనే ఒక ఫీలింగ్ తోటి ఎవరైనా అంతే, అదే కామన్ అది. కాకపోతే ఆ లో అయిన సిచ్యువేషన్లో శివాజీ సార్ చాలా మోటివేట్ చేసిండు. దీనికి అరే ఓకే మనకు ఒకరు దొరికిర్రు, ఫాదర్ ప్లేస్లో ఉండి తనని ముందుకు నడిపించిండు, గాడ్ ఫాదర్ లాగా అయిపోయిండు, ఒక అండ దొరికింది అని అనుకున్నాం. అదే టైంలో ఇప్పుడు స్పై అయిపోయింది కదా, అదొక అదే ఆ స్పై టీమ్ గురించి మీ అభిప్రాయం ఏం చెప్పాలి, ఫాదర్ అండ్ బ్రదర్స్ అంతే. అక్కడ నిన్న మీరు చూసారా బిగ్ బాస్ అయిపోవడం కూడా చాలా మంది అమర్దీప్ ఫ్యాన్స్, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కూడా అమర్దీప్ కార్ వాళ్ళ కొట్టిరు, అలాగే మన గీత్ రాయల్ కార్ వాళ్ళ కొట్టిరు అని చెప్పి కూడా కొన్ని నడుస్తున్నాయి బయట. ఆ వాస్తవానికి ఏం జరిగిందంటారు? మరి అక్కడ ఉన్నారా మీరు? ఆ రోజు లేరంటున్నారు కదా, ఏమని తెలిసిందా దాని గురించి? దాని గురించి అంటే మేము ఏం చెప్పలేము, ఎందుకంటే మేము చూడలేదు, మేము వెళ్ళలేదు. అది అక్కడ ఎట్లా అంటే ఫ్యాన్స్ అని అంటే అభిమానం చూపెట్టుకుంటారు, కానీ ఒకరి పేరు పెట్టుకొని అట్లా కొట్టడం అయితే పద్ధతి కాదు నిజానికి. కానీ ఒకరి పేరు పెట్టుకొని అట్లా టార్గెట్ చేసి కొట్టడం అది ఎంతవరకు కరెక్టో వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు మంచిగున్న వాళ్ళని చెడగొట్టడం అంటే ఇదే. ఇప్పుడు ఎన్ని గొడవలు ఉన్నా ఎన్ని చేసినా ఓకే ఫ్యాన్స్ అరే మా ఏమంటారు తనని ఇట్లా వాళ్ళ అభిమానాన్ని చూపెడుతున్నారు కొంతవరకు. అరే ఇప్పుడు మనల్నైనా సరే అమ్మ తిడుతుంటే మనం ఇట్లా వద్దు ఇట్లా తిట్టకు అని చెప్పేసి ఎట్లా అయితే అంటామో వాళ్ళు అట్లనే అన్నారు. కానీ ఫ్యాన్స్ అన్నప్పుడు వాళ్ళ అభిమానాన్ని చూపెట్టిరు అంతవరకు ఓకే. కానీ వేరే వాళ్ళు ఫ్యాన్స్ అని చెప్పి ఆ పేరు పెట్టుకొని వాళ్ళ పరువు తీయడానికే చూసినట్టు అయిపోతుంది నిజానికి. ఇప్పుడు అమర్దీప్ అన్న ఫ్యాన్స్ కానీ మా తమ్ముడి ఫ్యాన్స్ కానీ ఫ్యాన్స్ అట్లా చెయ్యరు, ఏదో వీళ్ళకు చేద్దాం అన్న టైప్లో వేసేసి ఇప్పుడు వాళ్ళ పేరుతోటి ఏం సాధిస్తారో తెలియదు. ఇక అది మనం ఇంకా ఏం చెప్పలేం, వాళ్ళ మనసుకు తెలిస్తే సరిపోతుంది. సో అన్న మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు కొంచెం కట్టింగ్లో పోతాయి, ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. సో ఎక్స్పెక్ట్ చేశారా మీ బొమ్మర్ది బిగ్ బాస్ హౌస్కి పోతాడని? బిగ్ బాస్ హౌస్కి పోతాడని అయితే ఎక్స్పెక్ట్ చేయలే. అంటే చాలాసార్లు మా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు కూడా బాబా మనం ఒక వీడియో ఇద్దాం బాబా, మా బాబా అని తెలియాలి కదా, మాది గోదావరికి అన్నట్టు గోదావరికి అని, బాబా మా బాబా అని తెలియాలి కదా బాబా అది అని చాలాసార్లు అన్నాడు. నాకేమో ఈ ఇట్లా వీడియోలు ఫోటోలు నాకు ఇష్టం ఉండదు, ఇదే ఫస్ట్ టైం ఇంటర్వ్యూ. అయితే ఒక వీడియో తీద్దామని తీసినాం, అక్కడ మా సింగరేణిలో సైలో బంకర్ అని ఉంటుంది, ఒక వీడియో తీసినాం. తీసిన తర్వాత చాలామంది ఇతను మీ బామ్మారదా అని చాలామంది అన్నారు. మీ బామ్మారది అంటే సొంత బామ్మారదా లేకుంటే అది ఇది అని, అంటే వాళ్ళ సిస్టర్నే నేను చేసుకున్నా అని చెప్పిన. అప్పుడు నాకు అనిపించింది అదే టైంలో ఒక మాట, నేను అంతకు గత ఏడాది అంటే దానికి 1 year ముందు ఒక మాట అన్న, ఒక ఇన్స్టాలో ఒకటి బ్యాడ్ కామెంట్ వచ్చింది కొంచెం వల్గర్గా వస్తే, నేను మా వాళ్ళకి ఫోన్ చేసి ఇది నువ్వు బిగ్ బాస్ పోవడం ఏంది ఇదంతా ఎందుకు, ఈ కామెంట్ చూసి నేను బాగా డిసప్పాయింట్ అయినాం, అందరం సఫర్ అయినాం. ఇక కానీ తర్వాత తెలిసింది, తర్వాత ఇట్లా ఒక వీడియో పెట్టాగానే అంటే మామూలుగా ఇతనికి కూడా అభిమానులు ఇంతమంది ఉంటారా అని అప్పుడు నేను కొంచెం ప్రోత్సహించిన. ఓకే నువ్వు వెళ్తావు అది అనుకున్నా, కానీ పోతాడని అనుకోలేదు. కానీ అనుకున్న లక్ష్యాన్ని సాధించడం అనుకున్న లక్ష్యం పోవడం ఆయన గోలు, పోవడమే కాకుండా విజయాన్ని సాధించిండు. చాలామంది పాపం ఒక కామన్ మ్యాన్ కూడా విన్నర్, ఒక కామన్ మ్యాన్ విన్నర్ ఇంత ఈ చరిత్రలో బిగ్ బాస్ చరిత్రలో లేదు, చేపిద్దామని అనుకున్నారు, అందరు ఏకమయ్యారు, విన్నర్ చేసారు. ఈ ఓటు వేసిన ప్రతి ఒక్కరికి అందరికీ చాలా మంది కష్టపడ్డారు, ప్రతి ఒక్కరు రైతులు కానీ ఇండస్ట్రీలో కూడా కొంతమంది సపోర్ట్ చేసారు, కొంతమంది చాలా హ్యాపీగా ఉంది. సో ఫ్యామిలీ వాళ్ళు ఏమంటున్నారన్న, మీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే మీ బొమ్మర్ది బిగ్ బాస్ హౌస్ పోయినంటే, సో ఆ ఫీల్ ఎలా అనిపించింది మీకు? చాలా హ్యాపీగా ఉంది. అందరూ అంటున్నారు ఇంకేంది మీ బామ్మర్ది బిగ్ బాస్కి వెళ్ళిండు, విన్నర్ అయ్యిండు, ఇంకేంది నీ లైఫ్ టర్న్ అవుతుంది అది అంటున్నారు. కానీ మనకు మా బామ్మర్ది గెలిచిండు, చాలా సంతోషం అంతే. ఇంకా అంతకు మించి ఇంకా నేనేమనుకోను, గెలిచిండు, అందరి హృదయాలు గెలుచుకున్నాడు. ఈ తెలుగు రాష్ట్రాలు కానీ అంటే వేరే మన అదర్ స్టేట్స్ కూడా చాలామంది ఇప్పుడు
ఎట్లా అంటే చాలామంది ఇప్పుడు నాకు ఇన్స్టాలో చాలామంది మెసేజ్లు చేస్తారు, ఒకసారి మీ బామ్మర్తో మాట్లాడేవా అంటే తప్పకుండా మాట్లాడిస్తే, ఎందుకంటే వాళ్ళు ఓటేస్తేనే మనోడు మా బామ్మర్ది గెలిచిండు. చాలామందిని ఖచ్చితంగా ఖచ్చితంగా మాట్లాడిస్తా. అంటే మీ ఇద్దరు కలిసి బిగ్ బాస్ చూస్తున్నప్పుడు ఒక ఎపిసోడ్లో మీ ఇద్దరు కలిసి ఏదైనా బాధపడ్డే రోజు ఏదో రోజు అని ఉందా? సెకండ్ వీక్ మన కంటెస్టెంట్స్ అందరూ టార్గెట్ చేసి, అంటే మేము అట్లా అనుకున్నాం, టార్గెట్ చేసి అట్లా చేయడం వల్ల మేమైతే బాధపడ్డాం. కానీ బయట వాళ్ళు చెప్పారు ఏం బాధపడకండి, కొంచెం మాకు ధైర్యం చెప్పారు. అది అప్పుడు ఎందుకంటే మా అత్తమ్మ కొంచెం మా మామయ్యకు బీపీ షుగర్ అలాంటివి ఉన్నాయి కదా, కొంచెం బాగా వాళ్ళు సఫర్ అయ్యారు. వాళ్ళకు వాస్తవానికి ఏంటంటే వాళ్ళకి చూపించాలి, టీవీ చూపించాలి అప్పుడు, ఎందుకంటే అది చూస్తే కొంచెం మళ్ళీ ఇంకేమన్నా హెల్త్ ఇష్యూస్ వస్తాయని, కొంచెం ఏమన్నా ప్రాబ్లమ్స్ అవుతాయని. ఇక తర్వాత మెల్లగా ధైర్యం చెప్పి కామన్గా అలాంటివి జరుగుతూనే ఉంటాయి, ఏం కాదు అన్న. ఇక అట్లయితే ముందుకు సాగిపోయింది. ఏదేమైనా శివాజీ గారి చాలా మంది మనకు ఏమైనా ఇన్స్టాల్ అయినా పెట్టినా కూడా కామెంట్లలో స్పై టీంలో ఎవరు విన్ అయినా కూడా ఫుల్ హ్యాపీ అనేది, మేము కూడా హ్యాపీ. అది ఎవరైనా పర్లేదు, శివాజీ అయినా పర్లేదు, ప్రశాంత్ మన ప్రశాంతే విన్నర్ కావాలని ఏమీ లేదు, అంత ప్రజల వాళ్ళ మీదకి వదిలేసినాం. ఎవరు గెలిచినా హ్యాపీ వీళ్ళ ముగ్గురిట్లలో. మేమైతే అనుకున్నాం టాప్ 1, టాప్ 2, టాప్ 3 వీళ్ళు ముగ్గురే ఉండాలని మేము కోరుకున్నాం. అంటే అన్న ప్రశాంత్ అదే శివాజీ బయటకు వచ్చినప్పుడు కూడా ప్రశాంత్ బీభత్సంగా ఏడ్చింది, అంటే అసలు మునిగిపోయింది. అరే ఇది ఫ్యామిలీ కన్నా ఎక్కువ బాండింగ్ అయిపోయింది. సో ఆ టైంలో కూడా ప్రశాంత్ చాలా బాధపడ్డాడు స్టేజ్ ఎక్కినప్పుడు కూడా. అంటే ఆ ఫీల్ ఒక 100 రోజుల అంతా, అంటే ఇంకా బయట కూడా నెగిటివ్ కూడా స్ప్రెడ్ అయింది. ఏంటంటే శివాజీ లేకుంటే పల్లవి ప్రశాంత్ ఆడలేడా, శివాజీ స్టాండ్ తీసుకుని ఆడుతుండా అని చెప్పి కూడా కొన్ని నెగిటివ్ నడుస్తున్నాయి. ప్రశాంత్ ఆడగలుగుతాడు, కానీ శివాజీ సార్ మోటివేషన్తోనే ఇంత దూరం వచ్చిండు. ఇందులో మాత్రం సందేహం ఏం లేదు. శివాజీ గారి ప్రోత్సాహం ఉంటేనే ముందుకు వచ్చిండు. ఆయన మోటివేషన్తోనే ఇంత దూరం వచ్చి ఈరోజు విన్నర్ అయ్యిండు. శివాజీ గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అది అందరికీ తెలుసు, మన ప్రేక్షకులు చూసే వాళ్ళకు కూడా తెలుసు. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం శివాజీ గారి విషయంలో. కానీ శివాజీ గారు కూడా మేము టాప్ 2లా ఉండాలని కోరుకున్నాం, కానీ అలా జరిగిపోయింది. అమర్దీప్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే అమర్దీప్ కూడా కొన్ని విషయాలలో చూసుకుంటే కూడా నువ్వు రా నాకు పో అనకు అని చెప్పి ఇద్దరి మధ్య కొంచెం నడిచిండే. మరి లాస్ట్ ఎండింగ్ మూమెంట్ కూడా ఇద్దరు కలిసి, అంటే ఇద్దరు కలిసి అందరం కలిసి మూవ్ అయ్యారు. సో నిన్న చూసినట్టయితే నిన్న కూడా చిన్న ఆ కారు పైన పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అటాక్ చేసిర్రు, గీతు రాయల్ కారు పైన అటాక్ చేసిర్రు అని చెప్పి కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. సో మీకు తెలిసిన ఆ వార్తలు? మేము అమర్దీప్ను మనోడిని అంటే కామన్గా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాక ఇక దానిలోకి వెళ్ళినాక ఎవరిది వాళ్ళు చూసుకుంటారు. కామన్గా బయటకు వచ్చినాక మామూలుగా అందరు కలిసి ఉంటారు, కానీ మేము అట్లా ఏం అనుకోలే. మామూలుగా బయటకు వచ్చినాక కలిసి ఉంటారు, కామన్ లైట్ తీసుకున్నాం. కానీ అప్పుడప్పుడు కోపం వస్తుంది ఎవరైనా కూడా, మనం వాళ్ళనన్నా వాళ్ళు మనల్ని అన్నా, ఎందుకంటే మా ఇంట్లో వాడు కాబట్టి కొంచెం టార్గెట్ చేసినట్టు అది ఇది అని కొంచెం బాధ అనిపించింది. కానీ వాళ్ళు అప్పుడప్పుడు అమర్దీప్ ప్రశాంత్ ఇద్దరు కలిసి ఉన్న మూమెంట్స్ చాలా మంచి, ఎందుకంటే మంచి మేమైతే హ్యాపీగా ఫీల్ అయినాం. అంటే వీళ్ళు అంటే అమర్దీప్ కూడా గేమ్ బాగానే ఆడుతాడు, కానీ ఏంటంటే మేమేమనుకున్నామంటే అన్న కొంచెం చిన్నపిల్లల మనస్తత్వం అని మేము అనుకున్నాం, అంటే బయట వాళ్ళు కూడా అనుకున్నారు. కానీ ఇది అమర్దీప్ కూడా మంచి నైస్ క్యాండిడేటే, కానీ ఏదో హౌస్లో ఏదో మన ఏమంటారు ఏమో కోపం వచ్చి చాలా బాగా అనిపించింది నిజానికి. వాళ్ళిద్దరు అంటే అన్న తమ్ముడు అనే బాండింగ్ అయితే మాకు క్రియేట్ అయింది. అదే బాండింగ్ కొనసాగాలని కూడా అనుకుంటున్నాం. అంటే ఒకరికొకరికి కోపాలు లేకుండా అన్నీ మర్చిపోయి అది అక్కడి వరకే బయటకు వచ్చిన తర్వాత అదంతా అయిపోయింది, అది గేమ్ లాగానే చూడాలి అని చెప్పేసి వాళ్ళు అనుకొని ముందు కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాం. సో చివరిగా మిద్దరు కలిసి పల్లవి ప్రశాంత్ డైలాగ్ కూడా ఉంది. సో ఫస్ట్ ఫ్యాన్స్కి ఏం చెప్తారు, ఓటేసిన ఫ్యాన్స్కి ఏం చెప్తారో చెప్పిన తర్వాత ఆ డైలాగ్, అంటే మళ్ళీ వచ్చినట్టే తగ్గేది లేదు, ఒకసారి ఫ్యాన్స్కి చెప్పిన తర్వాత డైలాగ్. ఫ్యాన్స్కి మేము చెప్పేది ఏంటంటే ఈరోజు ప్రశాంత్ విజయం వెనుక మీరే, మీ ప్రశాంత్ విజయాన్ని మీ విజయంగానే మేము భావిస్తున్నాం. ఎందుకంటే మీరు లేనిది ప్రశాంత్ ఈరోజు విన్నర్ కాలేడు. మీరు అందరు సహకరించారు. ఒక కామన్ మ్యాన్ని కూడా మనం తలుచుకుంటే ప్రజలందరూ ఏకమై ఒక కామన్ మ్యాన్ని కూడా గెలిపించుకుంటాం అనే ఒక పట్టుదలతోటి ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు. ఆ కష్టానికి ఫలితం ఈరోజు ప్రశాంత్ కళ నెరవేరింది. ఖచ్చితంగా ప్రశాంత్ ఏదైతే అనుకున్నాడో ఖచ్చితంగా దానికి ముందు నడిపిస్తాడు. ఏదైతే మనకు మాట ఇచ్చిండో స్టేజ్ మీద ఖచ్చితంగా దాన్ని మాట నిలబెట్టుకుంటాడు.
సంకల్పం గట్టిదైతే ఏదైనా అది కష్టాన్నైనా ఇష్టంగా సాధించవచ్చు అనేది తమ్ముడు పల్లవి ప్రశాంత్ నిరూపించిండు. దాన్ని కూడా ప్రజలందరూ ఆచరణలో పెట్టి అది ఓకే, మనం తినకెందుకు ఓటేయొద్దు, తిననెందుకు మనం ఆదరించొద్దు అనే ఒక ఆలోచన వచ్చి అందరూ ఏకమై తమ్ముడిని విజయానికి కారణమయ్యారు. ఇప్పుడు తమ్ముడు విజయమే కాదు, ఇది అందరి విజయం, గెలిపించిన ప్రతి ఒక్కరి విజయం. తమ్ముడిని గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు, ధన్యవాదాలు. ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాం. మీ ప్రేమ, ఆదరణ, ఆప్యాయత ఇట్లనే ఇంకా ముందు కూడా తమ్మునికి ఉండాలని, మీ ఆశీస్సులు ఎప్పటికి ఉండాలని. డైలాగ్ ఒకసారి ఆ డైలాగ్, ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా మళ్ళీ వచ్చినట్టే తగ్గేది డైలాగ్ వైరల్. ఒకసారి మీ ఇద్దరు డైలాగ్. జై జవాన్ జై కిసాన్, మళ్ళీ వచ్చిన అంటే తగ్గేదేలే. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాట్స్ అక్క. థ్యాంక్ యూ.
నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ అనిల్. సో ఎప్పుడెప్పుడు బిగ్ బాస్ విన్నర్గా వెయిట్ చేస్తున్నారు చాలామంది తెలుగు ప్రేక్షకులు. అయితే ఆ తెలుగు BB7 విన్నర్ అయితే పల్లవి ప్రశాంత్ మన రైతు బిడ్డ అయిపోయాడు అనమాట. సో ఆ పల్లవి ప్రశాంత్ నిన్న గెలిచిన తర్వాత కూడా అక్కడ ఆ బోడుప్పల్లో కూడా నిన్న సెలబ్రేషన్స్ జరిగాయి. దాని తర్వాత ఈరోజు పల్లవి ప్రశాంత్ గెలిచిన ఆ నెక్స్ట్ డే తన సొంత ఊరు కొల్గూరులో గజ్వేల్కి సంబంధించి గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించి ఆ కొల్గూరులో కూడా సెలబ్రేషన్స్ భారీ ఎత్తున చేయబోతున్నారు. అక్కడ ఆల్రెడీ ఆ గజ్వేల్లో కూడా ఆ ర్యాలీ ఆల్రెడీ మొదలైపోయింది. భారీ కాన్వేతో కూడా పల్లవి ప్రశాంత్ ర్యాలీ అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మనం ఆ పల్లవి ప్రశాంత్ ఇంటి దగ్గరనే ఉన్నాము, చూడొచ్చు. ఆల్రెడీ పల్లవి ప్రశాంత్ ఎప్పుడెప్పుడు వస్తారని చెప్పి కూడా చాలామంది పల్లవి ఫ్యాన్స్ అయితే, అలాగే పల్లవి ప్రశాంత్కి సంబంధించిన కుటుంబ సభ్యులు చాలామంది అయితే ఇక్కడ ఉన్నారు. సో ఆ స్టార్టింగ్ మనం చూసుకున్నట్టయితే పల్లవి ప్రశాంత్ ఆర్థిక శుభాకాంక్షలు అని చెప్పి కూడా, అలాగే ఇటు పక్కన చూసుకున్నట్టయితే పల్లవి ప్రశాంత్కి శుభాకాంక్షలు అని కూడా చూసుకున్నట్టయితే మొత్తం ఇక్కడ కుటుంబ సభ్యులు అందరు కలిసి ఇక్కడ ఆల్రెడీ కుటుంబ సభ్యులు అయితే ఇక్కడికి చేరిపోయారు. ఇక్కడ చూద్దాం, లోపలికి వెళ్దాం. సో ఎవరెవరు ఉన్నారు. సో ప్రశాంత్ అయితే ఇక్కడ లేడు, ప్రశాంత్ గజ్వేల్లో ఉన్నాడు. మరికొద్దిసేపట్లో తన ఆ నివాసానికి కూడా ప్రశాంత్ రాబోతున్నాడు. చూడవచ్చు ఇక్కడ వాళ్ళ నాన్నతో తింటున్న ఫుడ్ బ్యానర్ ఇది. స్టార్టింగ్ నుంచి ప్రశాంత్ ఏదైతే బిగ్ బాస్ హౌస్ పోయినాడో అప్పటి నుంచి కూడా మనం చూసుకోవచ్చు. దాని తర్వాత కూడా నాగార్జున గారితో కూడా ఫస్ట్ తను ఆ బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఏదైతే ఆ పూలతొట్టి ఉందో పూలతొట్టితో ఫస్ట్ ఎంట్రీ ఫోటో అనమాట. దాని తర్వాత కూడా ఇక్కడ చూడవచ్చు. అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఈ యొక్క బ్యానర్లతో ఇక్కడ పల్లవి ప్రశాంత్ విలేజ్ అయితే నిండిపోయిందనే చెప్పుకోవచ్చు. చాలామంది పల్లవి ప్రశాంత్ అభిమానులు అయితే ఏంది, ఫ్యాన్స్ అయితే నిన్న మొత్తం ఉప్పల్లో కూడా చాలామంది అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి కూడా ఉప్పల్ వరకు భారీ ఎత్తుగా ఆ కాన్వే అయితే తీశాడు. అటు కూడా చూడవచ్చు. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటో కూడా మనకు కనిపిస్తుంది. రైతు బిడ్డ భూమి బిడ్డ అని చెప్పి ఒక ట్యాగ్ లైన్తో కూడా అక్కడ ప్రశాంత్కి సంబంధించిన ఆ ఫ్యామిలీని అయితే మనం చూడవచ్చు. ఇప్పుడు మనం వెళ్దాం పల్లవి ప్రశాంత్ ఇంట్లోకి అయితే వెళ్దాం. మరి కొద్దిసేపట్లోనే గజ్వేల్ నుంచి తన 109 అంటే 109 రోజులు పూర్తి చేసుకొని బిగ్ బాస్ టైటిల్ని పట్టుకొని మొట్టమొదటిసారిగా తన కొల్గూరు నివాసంలో తన ఇంటికి రాబోతున్నాడు. సో ఆల్రెడీ ఇక్కడ చూడవచ్చు ఆ డెకరేషన్స్తో అయితే మొత్తం ఇల్లంతా పండగ వాతావరణం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ బెలూన్స్తో, అలాగే వాళ్ళ ఆ కుటుంబ సభ్యులు ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరిది ఆ బ్యానర్ కూడా ఎంట్రన్స్లో మనం చూస్తున్నాము. ఇంకా మనం ముందుకెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ కింద కూడా చూడవచ్చు ఐ లవ్ యూ బాపు BB7 బిగ్ బాస్ 7 అని చెప్పి కూడా ఒక ఎంట్రన్స్లో వీళ్ళు వేశారు. అలాగే ముంగడికి వెళ్తే ఆ పూలు కూడా కనిపిస్తున్నాయి మనకి. ఆ రహదారిలో కూడా ఆ పూలతో కూడా వీళ్ళు వేసింది మనం చూస్తున్నాము. ఎందుకంటే చూడవచ్చు అక్కడ ముఖ్యంగా మనకి అక్కడ చూడవచ్చు ఏదైతే అక్కడ ఆ పూలతొట్టి మనకు కనిపిస్తుందో, హౌస్లో ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా పూలతొట్టికి వాటర్ పోస్తలేడు ప్రశాంత్ అని చెప్పి కూడా అక్కడ నాగార్జున కూడా విమర్శించడం జరిగింది. దాని తర్వాత కూడా దానిపై కూడా వచ్చినా కూడా అలాగే తను ఒక రైతు బిడ్డ కాబట్టి చాలా గట్టిగా పోరాడి ఆ చెట్టును తను కాపాడుకున్నాడు. అలాగే ఇక్కడ ఉన్నారు కొంతమంది, మాట్లాడదాం. అమ్మ మీరు ప్రశాంత్ అక్కనా? అక్క కాదు, వాళ్ళ పెద్ద మమ్మీ. వాళ్ళ ప్రశాంత్ వాళ్ళ పెద్ద మమ్మీ. సో ఇట్లా డెకరేషన్ చేసింది మీరేనా? అవును, మేము. సో ఎట్లా అనిపిస్తుంది గెలిచి వచ్చిండు? చాలా చాలా సంతోషం అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా బాబు అసలు మాకు చెప్పనేంత హ్యాపీగా ఉంది బాబు. సో మీరు ఎక్స్పెక్ట్ చేసిరా ప్రశాంత్ బిగ్ బాస్ పోతాడు, టైటిల్ విన్నర్ అవుతాడు? మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా, పోయినా కూడా అసలు ఆడతాడో లేదో మా కొడుకు అనుకున్నాము. కానీ అందరి ప్రజల వల్ల, ఓటింగ్ వల్ల మా బాబు గెలిచి వచ్చిండు. మాకు అంతే సంతోషము. మాకు చాలా చాలా ప్రజలకు రుణపడి ఉంటాం మేము. ఓటు ఎవరెవరు వేసారు పేరు పేరున అందరికీ నమస్కారం. సో చూడొచ్చు ఇక్కడ మనకి పూల వేల కనిపిస్తుంది. ఇదే వేళ పోతాడా ప్రశాంత్ ఇంటికి వచ్చినా? మరి ఇదే వేళ వెళ్తాడా ప్రశాంత్ అంటున్నా? సో సార్ విజువల్ తీసుకోదాన్ని, విజువల్ తీసుకో. పైన బెలూన్స్ ఉన్నాయి.